ఏపీలో రాజకీయాలు చాలా రసవత్తరంగా ఒక కార్డ్ అయితే వచ్చింది. కూటమి మరొక సంచలనం సృష్టించింది. జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో కూడా ఆధిక్యంలో ఉంది. 21కి 21 స్థానాల్లోనూ జనసేన పూర్తి ఆధిపత్యం సాధించింది. జనసేన పోటీ చేసిన 2 ఎంపీ సీట్లలో కూడా ఇప్పటివరకు లీడింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది. అటు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ పోటీ చేసిన స్థానాల్లోనే ఫలితాలు కొద్దిగా ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి విజయవాడ నుంచి మా ప్రతినిధి హరీష్ అందుబాటులో ఉన్నారు. హరీష్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ శ్రీకాంత్. హరీష్, ట్రెండ్స్ చూస్తున్నాం. సో గంట గంటకు పూటకు ఒక చేంజెస్ కనిపిస్తున్నాయి. ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? మొత్తానికి కూటమి ప్రభుత్వ ఏర్పాటు దిశగా పోతున్నా కానీ ఈ లీడ్స్ ఎట్లా చూడాలి? ప్రస్తుతం ఊహించని ఫలితాలు ఏపీ ప్రజలు రిజల్ట్స్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది శ్రీకాంత్. అందులో భాగంగానే భారీ ఎత్తున కూటమికి సంబంధించినటువంటి పార్టీలన్నీ కూడా పెద్ద ఎత్తున విజయం సాధించడం కూడా ఒక రకంగా సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్. 2019లో 151 సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయిలో అయితే ఊహించిన విజయాన్ని దక్కించుకుందో, ఇప్పుడు అంతకు మించినటువంటి విజయంతో 3 పార్టీలు, కూటమి పార్టీకి సంబంధించినటువంటి 3 పార్టీలు కూడా దాదాపుగా పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లో కూడా పెద్ద ఎత్తున విజయం సాధించాయి. ప్రధానంగా జనసేన పార్టీ చూసుకుంటే కనుక పోటీ చేసింది 21 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా 2 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసింది. పూర్తిగా 21 అసెంబ్లీ స్థానాల్లో కూడా జనసేన విజయం సాధించబోతుంది. ఇప్పటికే 20 సీట్లో దాదాపుగా విజయం ఖాయమైంది. ఇంకొక సీట్లో పోటాపోటీగా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మిగిలినటువంటి 2 పార్లమెంట్ స్థానాలు, కాకినాడ అదేవిధంగా మచిలీపట్నం పార్లమెంట్ స్థానాల్లో కూడా జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థులు పెద్ద ఎత్తున విజయం సాధించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో రాష్ట్రంలో 2వ అతిపెద్ద పార్టీగా జనసేన పార్టీ రూపుదిద్దుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే జనసేనకి గాజు గ్లాసు గుర్తు కూడా కన్ఫర్మ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ మనకి కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా జనసేన గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ పోటీ చేసింది. 175 నియోజకవర్గాల్లోనూ జనసేన పోటీ చేసింది. అయితే కేవలం 1 స్థానంతో మాత్రమే సరిపెట్టుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఈసారి జరిగినటువంటి కూటమి సహకారంతో జరిగినటువంటి పోటాపోటీ ఫలితాల్లో జనసేన పార్టీ పూర్తిగా అన్ని సీట్లను దక్కించుకుంది. 100% ఓటింగ్ని దక్కించుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో అన్ని స్థానాల్లో 21 స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాల్లో కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం గెలుపొందినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, ఇతర రాజకీయ పార్టీలు కానీ, ఇతర రాజకీయ విశ్లేషకులకు కానీ అందనటువంటి విశ్లేషణ ఈ ఫలితాల్లో వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో జనసేన పార్టీ కార్యాలయంలో పూర్తిగా సంబరాలు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆయన భార్య, ఆయన కుమారుడు కూడా బయటకు వచ్చి అభిమానులకి అభివాదం చేసి ధన్యవాదాలు తెలిపినటువంటి సిచ్యువేషన్ ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా జనసేన పార్టీ పైన వచ్చినటువంటి విమర్శలు వచ్చినటువంటి నేపథ్యంలో జనసేనకి ఓటు వేసేటువంటి వారు ఉండరు అన్నటువంటి ఒక ప్రచారం జరిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈసారి జరిగినటువంటి ఫలితాల్లో మాత్రం జనసేన కాదు, కూటమికి కాదు, ఏ పార్టీ కాదు, ఎవరు కూడా ఊహించినటువంటి ఫలితాలు నిజానికి ఎవరు ఊహించని విధంగా